యువక ఓ యువతి, నేడే రక్షణ దినము. యువక ఓ యువతి, నేడే రక్షణ దినము. వాయిదా వేయకు, బదులు చెప్పకు, అంగీకరించు ప్రభునే నేడే నీ రక్షకునిగా. అంగీకరించు ప్రభునే నేడే నీ రక్షకునిగా. యువక ఓ యువతి, నేడే రక్షణ దినము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినాన్ని నేను ఒక మంచి విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, దైవజనులు మెత్తిషెల గారికి అనుగ్రహించిన కుమారుడు, అద్భుతమైన బిడ్డ. యవనస్తుల పరిచర్యను ప్రారంభించడానికి ఆ బిడ్డకి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. యవనస్తులు ప్రభు కావాలి. యవనస్తుల ద్వారా గొప్ప విప్లవాన్ని దేవుడు రేపబోతున్నాడు. ఆ దినాల్లో మోషే మృతి నొందిన తర్వాత యెహోషువని దేవుడు వాడుకున్నాడు. అలాగే ఈ కడవరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో ఐజాక్ బావుని దేవుడు యవనస్తుల కొరకు వాడుకుంటున్నాడు. ప్రియా యవన బిడ్డ, యవన తమ్ముడు, యవన చెల్లి, మండండి. దేవుని కొరకు మండండి. ఇతరుల్ని మండించండి. ఒక ఏలియాగా మీరు నిలబడండి. ఒక యెహోషువగా మీరు నిలబడండి. దేవుని కొరకు ప్రపంచాన్ని సంపాదించండి. ఎస్పెషల్లీ దేవుని కొరకు భారతదేశాన్ని సంపాదించండి. ఒక అగ్ని జ్వాలలుగా, మండుచున్న పొదలుగా దేవుడు యవనస్తులైన మిమ్మల్ని అందరినీ వాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా నా బిడ్డ ఐజాక్ బాబు, మరి దైవజనులు మెత్తిషెల గారికి ఇచ్చినటువంటి అద్భుతమైన కుమారుడు. ఆ బిడ్డని దేవుడు మోషే వలె వాడుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యెహోషువ వలె వాడుకోవాలని. అంతేకాదు ఆకాశము నుండి అగ్నిని రప్పించిన ఏలియా వలె ఆ బిడ్డను దేవుడు వాడుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యవనస్తుడా, ఐజాక్ సహకరించండి. మీ వంతు మీ బాధ్యతను నిర్వర్తించండి. యవన కాలంలో ప్రభు కొరకు మండుచున్న జ్వాల వలె కొనసాగండి. అట్టి కృప, ఆదరణ, నెమ్మది, ప్రశాంతత యవనస్తులైన మీ అందరికీ ఐజాక్ బాబు ద్వారా